ఐడియల్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి? క్రెడిట్ స్కోర్ 750 ప్లస్ ఉంటే ఏంటి మీనింగ్? సిబిల్ సింప్లిఫైడ్ పార్ట్ 4 వాట్ ఈస్ గుడ్ క్రెడిట్ స్కోర్? ఈ వీడియో లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, సో వాచ్ టిల్ ద ఎండ్. మీ క్రెడిట్ స్కోర్ రేంజ్ 300 నుంచి 549 మధ్యలో ఉంటే ఇది చాలా పూర్ స్కోర్. బ్యాంక్స్ అసలు మీ లోన్ అప్లికేషన్స్ ని కన్సిడర్ కూడా చేయదు. అదే క్రెడిట్ స్కోర్ రేంజ్ 550 నుంచి 649 లో ఉంటే దాన్ని యావరేజ్ స్కోర్ గా కన్సిడర్ చేసి లోన్స్ ఇవ్వచ్చు. బట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ స్ట్రిక్ట్ కండిషన్స్ అనేవి ఇంపోజ్ చేస్తుంది. నెక్స్ట్, మీ క్రెడిట్ స్కోర్ 650 నుంచి 749 వరకు ఉంటే ఇది ఒక డీసెంట్ స్కోర్ గా కన్సిడర్ చేసి లోన్ ఛాన్సెస్ అనేవి కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయి. అదే మీ క్రెడిట్ స్కోర్ 750 అండ్ అబౌవ్ ఉంటే ఇది గుడ్ టు ఎక్సలెంట్ స్కోర్, బెటర్ నెగోషియేషన్స్ అండ్ బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మీ క్రెడిట్ స్కోర్ 750 ప్లస్ ఉన్నంత మాత్రాన మీ లోన్ 100% గ్యారెంటీడ్ కాదు. ఎందుకు అంటే క్రెడిట్ స్కోర్ అనేది ఎలిజిబిలిటీ చెక్ మాత్రమే. ఫైనల్ డెసిషన్ మీ కంప్లీట్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎయిమ్ ఫర్ 750 బట్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ప్రొఫైల్. నెక్స్ట్ పార్ట్ లో సిబిల్ స్కోర్ 750 ప్లస్ ఉన్నా కూడా బ్యాంక్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాయి, మీ ప్రొఫైల్ ని ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి జడ్జ్ చేస్తారు అనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రియల్ లైఫ్ ఫైనాన్స్ క్లారిటీ కోసం డూ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ.